ఐఏఎస్ అవ్వడమే లక్ష్యంగా హనుమకొండ జిల్లా గర్మలపల్లి గ్రామానికి చెందిన బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. దాంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా కాల్చుకుంటూ మిఠాయి పంచుకొని సంబరాలు చేసుకున్నారు. విక్రమ్ తండ్రి మల్లేశం 2 ఎకరాల్లో పంట పండించుకుంటూ కిరాణా దుకాణం నడిపించుకుంటూ కొడుకుని ఐఏఎస్ ర్యాంకర్ని చేయించాడు. అమ్మా నాన్నల ప్రోత్సాహం సహకారమే తనను లక్ష్యం వైపు నడిపించిందని విక్రమ్ అన్నారు. ప్రజాసేవ చేయాలంటే ఐఏఎస్ కావాలన్న కృతనిశ్చయమే తనను ఈ ర్యాంక్ సాధించేందుకు దోహదపడిందంటోన్న విక్రమ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పిల్లలు పుట్టగానే అక్షరాభ్యాసం నుండి తమ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని కోరుకుంటుంటారు. అలాగే పిల్లవాడు చదువుతున్నప్పుడు కూడా ఏమవుతావు అంటే ఐఏఎస్ అని చెప్పాలి, అది కావాలి అంటుంటారు. అదే లక్ష్యంగా గర్మిల్లపల్లి గ్రామం లోపల ఒక చిన్న సన్నకారు రైతు 2 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటూ ఒక కిరాణం షాప్ నడిపించుకుంటుంటాడు. అతని పేరు బేతి మల్లేశం. అరుణ కుమారుడు బేతి విక్రమ్ మనతో ఉన్నాడు. తను ఎట్టి కోశాన ఐఏఎస్ సాధించాలని ఒక కృతనిశ్చయంతో చాలా కష్టపడ్డాడు. మొత్తానికి ఇవాళ యూపీపీఎస్ పరీక్షల్లో 472 ర్యాంకు సాధించి మనతో ఉన్నాడు విక్రమ్. ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఎడ్యుకేషన్ ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎంత కష్టపడితే ఇవాళ ఈ ఐఏఎస్ సాధించగలిగాడు ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఆయన ఇప్పటికీ ఐటీలో ఇప్పుడు సిద్దిపేట మార్కూర్ మండలం లోపల ఎంపీడీఓగా కూడా పనిచేస్తున్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. విక్రమ్ గారు నమస్తే. చెప్పండి, అసలు మీరు ఎంత లక్ష్యంతో ముందుకెళ్లారు, మరి చదివే విధానం అనేది రోజుకు ఎన్ని గంటలు కష్టపడితే ఈ ఐఏఎస్ కొట్టవచ్చు అని చెప్పి ఏ లక్ష్యంతో వెళ్ళారు, ఎలా సాధించగలిగారు? అంతకుముందు మీ ఎడ్యుకేషన్ ప్రస్థానం కూడా చెప్పండి, మీ కుటుంబ ప్రస్థానం కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్. నేను నా స్కూలింగ్ అంతా కూడా హన్మకొండలో చదువుకున్నాను. దాని తర్వాతకి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చదువుకున్నాను. అక్కడ తర్వాతకి నేను ఒక 1.5 year పాటు ఐటీలో వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాతకి నేను ప్రిపరేషన్ యూపీఎస్సీ గోల్గా తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్లో భాగంగా ఇది నా 5వ అటెంప్ట్లో నేను ఈరోజు 472వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఇలా ఈ జర్నీలోనే దీంతోపాటు నేను తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాసి అందులో ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో మర్కూక్ మండలంలో ఎంపీడీఓగా వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లోనే ఇంటర్వ్యూ ఇచ్చుకొని కొంచెం ప్రిపరేషన్ చేసుకొని అండ్ నౌ ఐ గాట్ అ ర్యాంక్ ఆఫ్ 472 అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఒక చిన్న సన్నకారు రైతు నాన్న విక్రమ్ తల్లి ఉంది ఇక్కడ, అరుణ గారు. చెప్పండి అమ్మా, ఎలాంటి ఆనందం వేస్తుంది మరి మీకు? మీ కొడుకు అలా ఒక మంచి టాప్ ర్యాంక్ కొట్టారు, కలెక్టర్ అవుతాను అనే లక్ష్యంతో ముందుకెళ్ళారు, అవుతాను అనేసి చూస్తున్నారు, మీకు ఎలా ఆనందం అవుతుంది? చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మేము కష్టపడ్డాం, అబ్బాయిని కూడా చదివించినాం. ఇది నేను మాట్లాడాలంటే ఉంటుంది. ఆయన కష్టపడ్డదానికి ఫలితం దక్కింది, మేము కష్టపడ్డదానికి ఫలితం దక్కింది. ఇది మాకు పేరు వచ్చింది, మా గ్రామానికి పేరు వచ్చింది, అది చాలా సంతోషంగా ఉంది. రైట్, తమకి పేరు వచ్చింది, గ్రామానికి కూడా పేరు వచ్చిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో మల్లేశం గారు ఉన్నారు, విక్రమ్ ఫాదర్. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎలాంటి? మాకు కూడా హ్యాపీగా ఉంది. బాగా చదువుకుంటుండు, చదివేయడానికి కూడా మేము ఎంకరేజ్ చేస్తేనే మంచిగా చదువుకున్నాడు, ఐఏఎస్ కొట్టిండు. ఎంత కష్టపడ్డారు ఆయనని ఐఏఎస్ చేయించడం కోసం? ఎంత కష్టం. మరి ఒక 2 ఎకరాల భూమితో మీరు వ్యవసాయం చేసుకుంటూ చిన్న కిరాణం దుకాణం పెట్టి నడిపించుకుంటూ ఆయనని స్థాయికి తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చేసినామండి, ఇక చేయాల్సింది. అంటే సైడ్ బిజినెస్ కూడా చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటుండేది, కిరాణా షాపు, అగ్రికల్చరు, అవన్నీ మనం చేసుకుంటా వాళ్ళని కాదనకుండా చేసుకున్నాం. ఏం కావాలంటే పుషింగ్ చేసిన. అనుకున్నారా ఐఏఎస్ అవుతారని? అనుకున్నారా? కొంచెం ఊహించలే. ఇంకా ఇప్పుడు అంటే వస్తుందా అనిపించేది. కొంచెం ఉండే సార్ కొడతాడని ఉండే, చూసినాం. మొన్న గ్రూప్ 1 వచ్చినప్పుడే వస్తుందని ఈసారి కన్ఫర్మ్ పెట్టుకున్నా నేనే. మొన్ననే ఇంటర్వ్యూ పోయినాక అది వచ్చేసింది. చాలా ఆనందం అవుతున్నట్టుంది, మీ కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆనందం ఉన్నది.
చూసినాము నిజానికి చాలా ఆనంద బాష్పాలతో ఆయన ఆనందాన్ని మన HM టీవీతో పంచుకుంటున్నారు. చెప్పండి, మీ అన్నయ్య ఇవాళ IAS కొట్టడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అన్నయ్య లైక్ తెలుసు, లైక్ ముందు నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ. సర్లే లైక్ ఏమన్నా అనుకుంటే చేస్తాడు అన్నది కాన్ఫిడెన్స్ ఉంది. దో మాకేంటి లైక్ ట్రై చేయాలి అతనికి, లైక్ మా అన్నయ్య ఎంత ట్రై చేస్తాడో అంత ట్రై చేయాలి అన్నట్టే ఉండే. అప్ టు హీ డజంట్ గివ్ అప్, వీ డోంట్ వాంట్ టు గివ్ అప్, అదొకటి ఉండే. వి నో ఈరోజు కాకుండా రేపైనా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. వీ బిలీవ్డ్ ఇన్ హిమ్ అండ్ హీ ప్రూవ్ దట్స్ ఇట్. మీ అన్నయ్యని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మరి మీరేం లక్ష్యం పెట్టుకున్నారు? మీ లక్ష్య దిశగా మీరు ఎలా ముందుకెళ్తున్నారు? నేనా ఐ మీన్ టు ఐటీ యాక్చువల్లీ. ఐఎమ్ గుడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ డూయింగ్. నేను చూసిన మొత్తానికి అయితే కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఆనంద బాష్పాలు వస్తున్నాయి వారి మాటల్లో, చాలా ఆనందమవుతుందని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం, IAS కొట్టాలని ఒక టార్గెట్తో ముందుకెళ్ళి ఇవాళ 472 ర్యాంక్ సాధించడం జరిగింది. మనం కూడా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, వరంగల్.